పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగితే ఎంటర్ ఇంటూ గాడ్ త్రూ రిపెంటెన్స్. దేవునిలోకి మనం ఎలా ప్రవేశించాలి? పశ్చాత్తాపం ద్వారా ప్రవేశించాలి. దైవజనమ, ఏ వ్యక్తికి పశ్చాత్తాపం కలిగిద్ది? మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరికి పశ్చాత్తాపం కలగదు. నేను పాపిని అని ఎవరు గ్రహించగలరో వాని గుండెల్లో నుండి పశ్చాత్తాపం కలుగుతుంది. అమెరికాలో పెన్సిల్వేనియా అనే ఒక రాష్ట్రం ఉంది. ఆ ప్రాంతంలో సేవ చేసే గొప్ప సేవకుడు ఆత్మల భారంతో జైలర్స్ దగ్గరికి వెళ్ళి, ఖైదీల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించేవాడు. ఓ కరుడుగట్టిన ఖైదీ ఈ దైవజనుడి వర్తమానం విని, అద్భుతం, నరహంతకుడు, కర్కోటకుడు, సౌలు కంటే అత్యంత క్రూరమైన వాడు, వాక్యం చేత పట్టబడి ఆ కఠినుడు, వింటున్నారా, ఆ భయంకరమైన అపవిత్రమైన కార్యాలు చేసే ఆ వ్యక్తి తన పాప జీవితాన్ని విడిచిపెట్టి నీతిమంతుడిగా బ్రతకటం ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత జైలు నుంచి విడుదల పొందాడు. ఈ పెన్సిల్వేనియా పట్టణానికి వచ్చిన తర్వాత ఏ చర్చికి వెళ్దాం, ఏ చర్చికి ఎందుకు, నాకు వాక్యం చెప్పి నన్ను మార్చాడే, ఆ దైవ సేవకుని చర్చికి వెళ్దామని ఆ సంఘానికి వెళ్ళటం ప్రారంభించాడు. బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ నెల బల్లారాధన కార్యక్రమాలు అందరూ మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు. దైవ సేవకుడు రొట్టె విరుస్తూ ఇలా రొట్టె పంచుతూ వెళ్ళాడు. ఇక్కడ చెరసాలలో నుంచి బయటకు వచ్చిన ఖైదీ, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న ఖైదీ, విచిత్రం ఏంటో తెలుసా, ఆ ఖైదీ ప్రక్కనే తన చెరసాలలోకి పంపించడానికి న్యాయం తీర్చిన జడ్జి కూడా ఆ పక్కనే మోకరించి బల తీసుకున్నాడట. ఎవరెవరు ప్రక్కన ఉన్నారు? కొంచెం గట్టిగా. తీర్పు పొందినవాడు అక్కడే ఉన్నాడు, తీర్పు తీర్చినవాడు అక్కడే ఉన్నాడు. ఈ చిత్రం, వాళ్ళందరినీ కలపగలిగిందే దేవుని కృప, వాళ్ళందరినీ ఐక్యపరచగలిగిందే దేవుని కృప. ఖైదీ అక్కడే ఉన్నాడు. ఆ ఖైదీకి తీర్పు తీర్చిన న్యాయమూర్తి ప్రక్కనే ఉండి బల తీసుకున్నారు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత దైవ సేవకుడు ఈ జడ్జి గారిని పిలిచి ఇలా అన్నారట, అయ్యా, దేవుని కృప ఎంత గొప్పదో తెలుసా, దేవుని కృప ఎంత గొప్పదో కదా. ఏంటి దేవుని కృప? మీ ప్రక్కన బల తీసుకున్నాడే, ఆయన ఎవరు? అవును, నేను ఎక్కడో చూసినట్టున్నా. చూడటం ఏంటి సార్, మీరు అబ్బాయికి తీర్పు తీర్చారు. ఆ ఖైదీని మార్చి దేవుడు ఈరోజు జడ్జి పక్కన కూర్చోబెట్టాడు. నిజంగా ఆ బిడ్డను ఆవరించిన కృప ఎంతో గొప్పదో కదా అని అంటే, జడ్జి అంటాడట, ఆ ఖైదీని ఆవరించిన కృప గొప్పదే, కానీ నేనంట ఆ ఖైదీని ఆవరించిన కృప కంటే నన్ను ఆవరించిన కృప గొప్పది. మీరు ఆమెను అన్నారు, ఆ పాస్టర్ గారు ఆమెను అల్లా. అట్టట్లా అండి, ఖైదీని తీసుకొచ్చి జడ్జి పక్కన కూర్చోబెట్టడం గొప్ప కృప కదా, ఖైదీని తీసుకొచ్చి జడ్జి పక్కన కూర్చోవటం గొప్ప కృప కదా, నన్ను ఆవరించిన కృప గొప్పది అని మీరు ఎలా అంటారు? అప్పుడు జడ్జి గారు అంటాడట, అందరికీ తీర్పు తీర్చే నాకు నేను తీర్పు తీర్చుకొని నేను పాపినని ఒప్పుకొని దేవుని పాద సన్నిధిలో పశ్చాత్తాపడటానికి మించిన కృప ఇంకొకటి ఏముందయ్యా? నేను అందరికీ తీర్పు తీర్చేవాడిని. వాళ్ళ తప్పు చేశారు, వీళ్ళ తప్పు చేశారు, అలా పొరపాటు చేశారు, వీళ్ళ పొరపాటు చేశారని అందరికీ తీర్పు తీర్చే నేను, అందరి పొరపాట్లు చెప్పే నేను, నా తప్పును గ్రహించి దేవుని సన్నిధిలో ఒక జడ్జిగా ఉండి పశ్చాత్తాపడుతున్నానంటే ఆయన ఆవరించిన కృప గొప్పదే. ఆయన ఆవరించిన కృప కంటే నన్ను ఆవరించిన కృప ఇంకెక్కువ గొప్పది. నువ్వు తప్పుడోడివి అని గ్రహించటమే గొప్ప కృప. నువ్వు చేసిన పొరపాటేంటో ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటమే దేవుని కృప. ఈ దేవుడు ఎంత కృపగలవాడో తెలుసా? కృప ఎంత గొప్పదంటే, దేవుని వైపు తిరగటానికి ఒక్కడుగు నువ్వు వేస్తే కృప పరిగెత్తుకుంటూ వచ్చి నేను కౌగిలించుకుంటుంది. ఇంకోసారి చెప్పమంటారా? అయ్యా, నీ వైపు తిరుగుతా, నాకొద్దు ఈ లోకం, ఈ పాడు లోకం నాకొద్దు, ఈ పాపలోకం నాకొద్దు, నేను నీ వైపు తిరుగుతానయ్యని ఒక్క అడుగు ఆయన వైపు నువ్వు తిరిగితే కృప అడుగులు వేసుకుంటూ నీ దగ్గరికి రాదు. కృప ఎలా వస్తుందో తెలుసా? పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను కౌగిలించుకుంటుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. అయ్యలారా, ఎక్కడ దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతూ ఉన్నారో, బ్రతికారో, మీరు బ్రతికిన బ్రతుకును గుర్తుకు తెచ్చుకొని
పశ్చాత్తాపడి దేవుని వైపు మీరు తిరగగలిగితే, ఆయన వైపు తిరిగితే మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరునుగాక.